వినడంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకు పోయిన 2020 సంవత్సరము మార్చి నెల అనుకుంటా కదా మనకు లాక్డౌన్ ప్రారంభమైంది. ఆ మార్చి నుంచి ఈ మార్చ్ 1 ఇయర్, మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలలు, అంటే కనీసం మనం సంవత్సరంన్నర 18 నెలలు, అంతేనా? 18 నెలలు దేవుడు మనల్ని కాపాడి మనందరినీ భద్రపరిచాడు. మన కుటుంబాలలో ఎలాంటి ప్రమాదం జరగకుండా, మనకు ఎలాంటి అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడాడు. నాకు తెలిసి మా చుట్టాలలో మా అత్తగారు, అంటే మా తండ్రి చెల్లె, ఆమె కరోనా ద్వారా చనిపోయారు సార్. మనకు తెలిసిన చాలా మంది బంధువులు, పాస్టర్లు, చుట్టాలు వాళ్ళు ఈ యొక్క కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకంటే మనం ఏదో పెద్ద గొప్పవడం అని కాదు, కానీ కేవలం దేవుని కృప ద్వారా మనం ఈరోజు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రాణం ఎంత విలువైందో మనకు తెలుసు ప్రియుల. ఎంత విలువైంది ఈ ప్రాణం అంటే, అందుకే యేసుప్రభుడు ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరుచుకుంటే ఏం లాభము? ఆస్తి ఉంది, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి ప్రాణంతో లేడు. ఆ వ్యక్తి అనుభవించడానికి జీవంతో లేడు. ఏం లాభం అని యేసుప్రభు అంటున్నాడు ప్రియుల. తినుము, త్రాగుము, సుఖించుము. యేసుప్రభు అంటున్నాడు, ఈరోజు నీ ప్రాణం నేను తీస్తే నువ్వేం చేస్తావు? ఆ రకంగా ప్రియులరా, ఈ ప్రాణము చాలా విలువైంది. దేవునికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉండాలి. ప్రభువా, ఈ ప్రాణాన్ని బట్టి నీకు వందనాలు. ఆరోగ్యం, ఈ ప్రాణం ఉంటే ప్రియులరా మనకి ఏది లేకున్నా పర్వాలేదు కదా, మనం జీవితాన్ని అనుభవించవచ్చు, మనము జీవితాన్ని సంతోషించవచ్చు. అన్ని ఉండి అనారోగ్యం ఉండి ప్రాణం లేకుండా ఉంటే ప్రియులరా మనకేం లాభము? సో కాబట్టి వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్. దేవుడి యొక్క కరోనా బారిన మనం పడకుండా ఇప్పటి వరకు కాపాడినందుకు వందనాలు. ఇంకా రాబోయే నెలలుగా దేవుడు మనల్ని కాపాడతాడని, మనకు ఎలాంటి ప్రమాదం రానియకుండా దేవుడు మనకు సాయం చేస్తాడని మనం నమ్ముదాం. హల్లెలూయా. సో ఈరోజు సంతోషం, చాలా మంది వచ్చారు. అండ్ ఇంకా మనలో చాలా మంది రావాలా. దేవదనం బయట ఉన్నారు, ఇంకా కొంతమంది బయట ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. మేబీ వచ్చే వారం నుంచి వీళ్ళు ట్రై టు కంటిన్యూ. అండ్ ఇంకా ఇది ఫస్ట్ వారం కాబట్టి అలెగ్జాండర్ గారు యూనో ఈ టెంట్ హౌస్ ఇవన్నీ మనకు తెలియదు, ఐడియా లేదు ఏం చేయాలని. పొద్దున్నే అందరు పిల్లలంతా వచ్చి పాపం అందరూ రోహిత్, ముఖేష్, రిచి, సన్నీ వీళ్ళందరూ వచ్చి మంచిగా సర్ది ఏదో ఈ స్టేజ్కి తెచ్చారు అనమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ వీక్ ఏమేమి కోదు ఉన్నాయో అవి ఇప్పుడు మనం ఆలోచించి 2 ఫ్యాన్లు, అటు వెనుక 2 అటు చిన్న చిన్నవి ఏమేమన్నాయి మీరు తర్వాత సజెషన్ ఇవ్వండి ప్రియులరా. మనం ఇంకొక 1-2 months వరకు ఈ యొక్క కరోనా అంటే ప్రాబ్లం ఉంది కాబట్టి మనం పైన కూడుకుందాం ప్రియులరా. పైన కూడుకొని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఈ యొక్క ప్రమాదం పోయే వరకు కొద్దిగా దూరం మెయింటైన్ చేసుకుంటూ మనం మేనేజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అండ్ మనకు కింద వాష్రూమ్స్ ఉన్నాయండి, అక్కడ మంచి క్లీన్ చేసి పెట్టాము. ఒకవేళ ఎవరికైనా లేదంటే లోపలికి కానీ మీరు వెళ్ళొచ్చు. సో ఫీల్ ఫ్రీ. ఇది ఈ ఫెలోషిప్ ఇది మన ఇల్లు అనుకోవాలి ప్రియులరా. మేము ఎప్పుడు మీ వాళ్ళమే అండ్ మీరు మా వారే. సో కాబట్టి ఫీల్ ఫ్రీ దట్ వీ కెన్ వర్షిప్ ది లార్డ్ టుగెదర్. ఆమేన్. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రియులరా. ఇంకా దాని తర్వాత మనం ప్రతి వారము ఒక్కొక్కళ్ళు మనం దేవుని వాక్యాన్ని విందాం ఒక్కొక్కళ్ళ ద్వారా. ఈరోజు మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30 వచనం ఒకసారి తీసుకుందామండి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 1 Samuel chapter 2 30 వచనం ఒకసారి చదువుకుందాం. 1 Samuel chapter 2 verse 30. ఇక్కడ డైరెక్ట్ గా యెహోవా దేవుడు ఏలీ అని ఒక యాజకునితో మాట్లాడుతున్నాడండి. ఆయన మందిరంలో ఒక పూజారి, ఒక యాజకుడు, ఒక పాస్టర్ అనుకోండి, ఆయనతో మాట్లాడుతున్నారు. ఏలీ 2 కుమారులు ఉండేవారండి. ఆ 2 కుమారులు అదే మందిరంలో వాళ్ళు యాజకులుగా పనిచేస్తుండేవారు. ఈ ఏలీ అనే వ్యక్తి
ముసలివాడయ్యాడు, వృద్ధుడయ్యాడు. అతడు చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు సేవ చేయాలని చెప్పి ఆ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. కానీ ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే ప్రియులరా, వాళ్ళు చాలా కఠినులు, చాలా మూర్ఖులు అంటారు. దేవునికి విరోధంగా పాపం చేసేవారంట. మందిరానికి ఎవరైనా బలులు తెస్తే ఆ బలులను వాళ్ళు అక్కడక్కడే ఉడకబెట్టుకొని దాని మాంసం తిని అది ఉడుకుతా ఉంటే ఆ యొక్క ఫోక్తో దాన్ని కుచ్చుకుని తినేవాళ్ళంటగా, సగం ఉడుకుతా ఉండంగానే. వచ్చే స్త్రీలతో పాపం చేసేవారంట, మోహించేవారంట. మేము పాస్టర్లు కొడుకులం కదా అని చెప్పి వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుని ఇష్టం వచ్చిన పాపం చేసేవారు. ఏలీ తండ్రిగా వాళ్ళని ఎప్పుడు కానీ గద్దించిన వాడు కాదు. మీరు ఇలా చేయడం మంచిది కాదు కదా, దేవుని యొక్క కోపానికి మనము, దేవుని ఉగ్రానికి మనము బలైపోతాము, దేవుడు కోపగిస్తే మన పరిస్థితి ఏం కావాలా, ఇట్లా చెయ్యొద్దు నాయనా అని ఒక తండ్రిగా ఎప్పుడు పిల్లలకు చెప్పలేదంట. ప్రియుడు చూసి చూడనట్టు ఉండేవాడంట ఈ యొక్క ఏలీ యాజకుడు, పాస్టర్. ఒక తండ్రిగా చెప్పింటే బాగుండేది. దేవుడు గమనించాడు, ఎన్నో సంవత్సరాలు చూశాడు. కనీసం ఇప్పుడన్నా ఒక తండ్రిగా తన బాధ్యత నెరవేరుస్తాడా అని చూశాడు. బాధ్యత నెరవేరు. ఇప్పుడు తండ్రికి దేవుడు ఒక సందేశాన్ని పంపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చూద్దామండి. రైట్, 22వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, 2వ అధ్యాయము 30వ వచనము, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞయించినను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకరించెదను. నన్ను ఎవరైతే గణపరుస్తారో, ఓ ఏలీ, తండ్రిగా నీకు చెప్తున్నాను, నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వాళ్ళను గణపరుస్తాను, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో నేను వాళ్ళను తృణీకరిస్తాను. Those who honor me, I will honor them. Those who don't honor me, I will also not honor them. ఓ ఏలీ, నీ కుటుంబస్తులు నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు యాజకత్వం చేయాలని నేను ఒకప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నా మనసు మార్చుకుంటున్నాను. ఐఎమ్ డిసైడింగ్, ఐ డోంట్ వాంట్ యూ టు కంటిన్యూ యువర్ ఫ్యామిలీ టు కంటిన్యూ యాజ్ అ ప్రీస్ట్. యాజకులుగా నాకు అనుకూలంగా లేదు, ఇప్పుడు ప్రతికూలంగా ఉంది. మొదట ఏదో అనుకూలం అనుకున్నాను, కానీ మీ పిల్లలకు నువ్వు ఒక్కరోజని చెప్పావా? వాళ్ళు చేసే పాపాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు గద్దించావా? ఒక తండ్రిగా నీ బాధ్యత కాదా? నీ పిల్లలను గద్దించేది నీ బాధ్యత కాదా? వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, మందిరానికి వచ్చే వాళ్లతో వాళ్ళు ఉడుకుతున్న మాంసాన్ని పట్టుకొని తింటున్నారు, తినకూడదు. యాక్చువల్ గా చాలా నియమాలు వీళ్ళు ధృవీకరించారు. నువ్వు తండ్రిగా, ఒక సీనియర్ గా నువ్వు ఏం చేస్తున్నావు బాబు? గద్దించేది నీ బాధ్యత కాదా? వాళ్ళను తప్పుదిద్దేది నీ బాధ్యత కాదా? వాళ్ళు మారతారో లేదో అది రెండో మాట, కానీ ఒక తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఆ యొక్క ఏలితో అంటున్నాడు, ఓ ఏలి, ఒకప్పుడు నువ్వు నీ కుటుంబస్తులంతా నాకు సేవ చేయాలని నేను ప్లాన్ చేశాను, ఇప్పుడు మాత్రం దాన్ని క్యాన్సిల్ చేసుకుని నీకు చెప్తున్నాను. ఇంకా దాని తర్వాత అంటాడు, నన్ను గణపరిచేవాడిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించేవాడిని నేను తృణీకరిస్తా, నన్ను అవమానపరిచేవాడిని నేను అవమానపరుస్తా. నన్ను లెక్క చేయకుండా ఉంటే నేరుగా లెక్క చేయను, నన్ను లెక్క చేస్తే నేను లెక్క చేస్తాను. ప్రియులరా, ఈ మాటలు వింటున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం బాధ్యత ఎంత ఉందో అది ఒక్కసారి మనం గమనించవచ్చు. పేరెంట్స్ గా మనం పిల్లలను కనడం మాత్రమే కాదంట ప్రియులరా, పేరెంట్స్ గా వాళ్ళకు నేర్పించవలసిన మార్గాన్ని మనము బోధించాలంట.
తల్లిదండ్రులకు దేవుడు ఏం వాక్యం చెప్పాడు? తండ్రులారా మీ పిల్లలకు బోధించవలసిన మాటలు బోధించండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ మార్గాన్ని తప్పరు. తండ్రులారా బెత్తాలు వాడండి, మీ పిల్లలు తప్పు చేసినప్పుడు బెత్తం వాడండి. పెద్దగా అయిన తర్వాత చిన్నప్పుడే బెత్తం వాడండి, వాడు పెద్దగా అయినప్పుడు ఆ యొక్క బెత్తం యొక్క ఎక్స్పీరియన్స్ అనుభవాలు ఎరిగి కొన్ని తప్పులు చేయడు. పిల్లవాడికి బోధించవలసిన మార్గాన్ని బోధించుము. చాలా ఉన్నాయి ప్రియుల తల్లిదండ్రులకు. ఇక్కడ ఏలీ ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, ఒక మందిరంలో ఆయన బాధ్యత కలిగిన ఒక సీనియర్ పాస్టర్, ఒక పాస్టర్. ఆ పాస్టర్ కొడుకు ఇద్దరు వచ్చే స్త్రీలతో పాపం చేస్తున్నారంట, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారంట. ఒక అడ్వాంటేజ్, మా డాడీ పాస్టర్ కదా, మా డాడీ యాజకుడు కదా, అందరు వస్తున్నారు, అందరు తిండి పెడతారు, డబ్బు ఇస్తున్నారు, నాకు ఇష్టం వచ్చిన జీవితాన్ని నేను జీవించవచ్చు అని చెప్పి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ప్రియులారా, ఇది యాజకులకు మాత్రమే కాదు, సామాన్యంగా ఉన్న మనకు గానీ అదొక బాధ్యత. నన్ను గణపరిస్తే నేను వాళ్ళని గణపరుస్తాను. నన్ను గణపరచలేదనుకోండి, దేవుడు వాళ్ళని దేవుడు వాళ్ళని గణపరచాడు అంతే. ఇప్పుడు రిచ్ నన్ను గౌరవిస్తే నేను ఆయనను గౌరవిస్తాను. ఆయన నన్ను గౌరవించలేదనుకోండి, నేను ఆయన కొట్టను, కాకపోతే ఆయన నేను లెక్క చేయను, ఆయన కేర్ చేయను. సేమ్ థింగ్ ప్రభు అంటున్నాడు, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తా. నన్ను తృణీకరించేవారంటే నన్ను లెక్క చేయకుండా, కేర్ చేయకుండా, దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు చూస్తున్నాడో లేదో తర్వాత చూడొచ్చులే అని నిర్లక్ష్యం చేసే వారిని నేను నిర్లక్ష్యం చేస్తాను. మీకు తెలుసా ప్రియుల, తర్వాత ఏమైందో? ఇదే యాజకుడు, ఏలీ అనే యాజకుడు గోడ మీద కూర్చొని నిద్రపోతపోతూ కింద తూకి కింద పడి ఆయన పొట్ట పగిలి పేగులన్నీ బయటపడి చనిపోయాడు. దాని తర్వాత ఈ ఇద్దరు యాజకులు, సామాన్యంగా యాజకులు ఎక్కడుండాలి? వాళ్ళు మందిరంలోనే ఉండాలా. వీళ్ళు ఏం చేశారంట, ఎక్కడికో యుద్ధానికి వెళ్లి వీళ్ళిద్దరు చనిపోయారు. ఇంకా వాళ్ళ సంతానం ప్రియులరా అక్కడికే ఆగిపోయింది. ఇంకా వాళ్ళు సేవ చేయలేకపోయారు. నాకు అనుకూలం లేరు, చాలు బాబు, నేనేదో మీ కుటుంబం, మీ పిల్లలు నా సేవకులుగా ఉండాలని భావించాను. కానీ నీ పిల్లలు చేసే పాపాన్ని నువ్వు ఎప్పుడన్నా ఖండించావా తండ్రిగా? ఎప్పుడన్నా నువ్వు అది కరెక్ట్ అని, అది తప్పని నువ్వు చెప్పావా? కాబట్టి నాకు ప్రతికూలం, ఐ డోంట్ లైక్ ఇట్, సో స్టాప్ ఇట్. నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తా, నన్ను అవమానపరుస్తే నేను అవమానపరుస్తా. సో లాస్ట్ పిల్లరా ఆ తండ్రి చనిపోయారు, ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారు, ఆ కుటుంబం అక్కడికి ఆగిపోయింది. ఇంకా తర్వాత వేరే కుటుంబస్తులు వచ్చి ఆ మందిరంలో యాజకులుగా పనిచేసేవారు. సో ఈరోజు మనకేంటయ్యా ప్రియులరా యొక్క లెసన్ అంటే, ప్రియులరా మనము దేవుణ్ణి గౌరవించినప్పుడు ఆయన మనల్ని గౌరవిస్తాడు. నాకు చాలా సంతోషం, వచ్చిన ఈ కొద్ది మంది నిజంగా మీరు దేవుణ్ణి గౌరవించొచ్చారు. మేమే ఇన్ని నెలలు ఎందుకు ఆపామంటే, ఈ కరోనా వ్యాధి ఒక్కరికుంటే అందరికి వస్తుంది. చాలా చాలా హారిబుల్ డిజాస్టర్, ప్రాణాలు పోయే రోగం. కాబట్టి వీ డోంట్ వాంట్ బి మేము దానికి ఒక మీడియేటర్ గా ఉండకూడదు అనుకున్నాం. అందుకే మేము మందిరము స్టాప్ చేశాం, ప్రియుల ఆన్లైన్ పెట్టాం. ఒకళ్ళు వచ్చి ఒక్కళ్ళకున్న గానీ అందరికి స్ప్రెడ్ ఏమైనా అయ్యింటే ఒక పాస్టర్ గా నన్ను ప్రజలు క్షమించేవాళ్ళ. ఇప్పుడు మాక్సిమం అందరం వ్యాక్సినేషన్ తీసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కొద్దిగా సేఫ్ ఉన్నాము, అంత ప్రమాదం లేదు. కానీ నేను చెప్పిన వెంటనే కొంతమంది మీరు దేవుని సన్నిధికి వచ్చారంటే దేవుని గణపరిచే మనం వచ్చినట్టు. హల్లెలూయా. సో నన్ను గణపరిచేవారు. అలెగ్జాండర్ బ్రదర్ గారు ఆయన చెప్పారు, రాయలం అడిగింది బ్రదర్, నాకు చాలా మంచిగా అనిపించిందండి. వీళ్ళు అడిగారు, రాయలం అడిగింది బ్రదర్ మనం మందిరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలెగ్జాండర్ గారు చెప్పారు, అయ్యగారు మనం షాపింగ్కి వెళ్తున్నాము, ఫంక్షన్లకు వెళ్తున్నాము, బర్త్డేస్కి వెళ్తున్నాము, అన్ని ప్రిఫర్కి వెళ్తున్నామే. ఓకే, మరి మందిరానికి ఎందుకు రాకూడదు చలం గారు కదా? ఒక రకంగా ఆయన ప్రేరేపించారు ప్రియులరా. అఫ్ కోర్స్ పరిమళ కుటుంబంగానే అడిగారు. సో ఈ రకంగా నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ
దేవుణ్ణి మనం గణపరిచినందుకు దేవుడు మనల్ని గణపరుస్తాడంట. ఇప్పుడే కాదు, మనం ఇంకా బ్రతికిన కాలం మన పిల్లలను గణపరుస్తాడు, మన పిల్లల పిల్లలను గణపరుస్తాడు. ఇప్పుడు చెప్పాడు కదా, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ సంతానం అంతా నాకు యాజకులుగా ఉండాలని నేను భావించాను, కానీ మీరు నా మాట వినలేదు కాబట్టి నాకు ఇప్పుడు అవసరం లేదు, మీరు యాజకులుగా ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడికే స్టాప్ చేయకండి అని చెప్పి దేవుడు ఆయనతో ఆ మాట చెప్పి లాస్ట్ ప్రియులరా మీరు ఆ అధ్యాయం చదివితే ఆ యాజకుడు కింద పడి ఆయన పొట్ట పగిలిపోయి పేగులన్నీ కింద పడి బయటపడి చనిపోతారు. వాళ్ళిద్దరు పిల్లలు కానీ వాళ్ళు చనిపోతారు. ఆ ఇద్దరు యాజకుల కుమారులు చనిపోయిన వెంటనే వాళ్ళ భార్యలు వచ్చి, అయ్యో దేవుని మహిమ ఇశ్రాయేల్ దేశం నుంచి తొలగిపోయి, ఇక్కోబోత్ అంటే హీబ్రూ భాషలో దేవుని మహిమ మన నుంచి తొలగిపోయింది. దేవుని మహిమ ఇశ్రాయేల్ జనాంగంలో మధ్యలో ఎప్పుడు ఉండేదంట. వాళ్ళు మందసపు పెట్టే పోసుకొని పోయినప్పుడల్లా దేవుని సన్నిధి అక్కడ ఉండేదంట. ఆ మందసపు పెట్టే ఎక్కడ తీసుకెళ్ళినా యుద్ధంలో గెలిచేవారంట. ఈ మందసపు ఒక పెట్టె ఉండేదండి. ఆ పెట్టె లోపల ఇలాంటి పెట్టె, దాని లోపల 10 కమాండ్మెంట్స్, ఆ 2 టాబ్లెట్స్, ఆ 2 రాతి పలకలు, దాంట్లో అహరోను కోలు, కొద్దిగా మన్నా, అవన్నీ దాంట్లో ఉండేయంట. ఈ బాక్స్ ఎక్కడికి తీసుకెళ్ళినా దాంట్లో దేవుని సన్నిధి ఉండేది. వాక్యం ఉంది కదా. ఒకరోజు ఈ యొక్క మందసపు పెట్టెను ఒక మందిరంలో, ఒక దేవత మందిరాన్ని తీసుకెళ్లి పెట్టారంట. పెడుతుండలే ఉదయాన్నే ఆ దేవత పెద్ద విగ్రహము కింద పడి మెడకాయ కట్ అయిపోయి ఉండేంత. ఆ దేవుని సన్నిధిలో విగ్రహాలు ఏముంటాయి? దేవుని మహిమ ఇశ్రాయేల్ జనాంగం నుంచి తొలగిపోయిందని చెప్పి వాళ్ళ భార్యలు వాళ్ళు బాధపడ్డారు. సో ఈరోజు మనకు ఒక లెసన్ ఏంటంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం దేవుని గణపరచాలా. మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, మన పిల్లలు ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మనం వాళ్ళకు చెప్పాలంట. వాడు మారుతారో లేదో అది తర్వాత మాట, కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యత. వద్దు నాన్న అలా చేయొద్దు, వద్దమ్మా అలా చేయొద్దు, దేవునికి ఇష్టం ఉండదు, దేవుని ఆశీర్వాదాలు మనకు రావు, ఇలా చేస్తే మనకు బ్లెస్సింగ్. అరే రిచి వెళ్ళి నువ్వు మందిరంలో అది ఆ అంకల్ పిలిచిండు వెళ్ళు, అది కార్పెట్లీ ముఖేష్ వెళ్ళు. తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి చెప్పినప్పుడు పిల్లరా వాళ్ళు వస్తారో లేదో మన అది రెండోది, కానీ తల్లిదండ్రులుగా మనం వాళ్ళని చెప్పినప్పుడు మనం దేవుని గణపరుస్తాము. మన ప్రేమ, మనకు దేవుని పట్ల ఉన్న ఆసక్తిని చూసి దేవుడు రాబోయే దినాల్లో మన పిల్లలు కానీ ఆయన ఆశీర్వదిస్తాడు. సో ఇక్కడ ప్రియులరా మొదటి విషయము మనం గమనించవలసింది ఏంటంటే, మనం దేవుణ్ణి గణపరిస్తే ఆయన మనల్ని కళ్ళు పూసుకో, ప్రేయర్ చేసేటప్పుడు కళ్ళు పూసుకోవాలన్నా, ఇట్టటి రోజు బైబిల్ చదువుకోనానా, ఇలా మందిరానికి వెళ్ళినానా, నువ్వు అన్నిటికి వెళ్తున్నావు మందిరానికి వెళ్ళునానా, ఇది చిన్న చిన్న విషయాలు తల్లిదండ్రులుగా మనం చెప్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాకుండా మన భక్తిని బట్టి ఆ తెలవని మన పిల్లలుగా దేవుడు చిన్నగా మార్చి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నన్ను గణపరిస్తే, కానీ నన్ను అవమానపరిచే వారిని నేను తృణీకరిస్తా. ఇంగ్లీష్ లో ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ, ఐ విల్ డిస్ఆనర్ దోస్ హూ డిస్ఆనర్ మీ, ఐ విల్ రిజెక్ట్ దోస్ హూ రిజెక్ట్ మీ, ఐ విల్ డిస్పైజ్ దోస్ హూ డిస్పైజ్ మీ, I will not care those who don't care me. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు ప్రియులు, ఆ వాక్యం తీసుకుందామండి. యోహాను సువార్త 12:26. ఇదే ఇక్కడ తండ్రి మనల్ని గణపరుస్తాడంట. 12:26 అండి. యోహాను సువార్త 12:26 అండి. ఏమన్నాడు చదువుకుందాం ప్రియులరా. రైట్. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఇందాక మనం చూసాం, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. ఇక్కడ యేసు ప్రభువు నన్ను సేవించే వారిని నా తండ్రి ఘనపరుస్తాడు. నేను ఉండే స్థలంలో వాళ్ళు ఉంటారు. ఎంత భాగ్యం ప్రియులరా.
మనం వాలంటీర్గా మనము స్వతగా మనం దేవుని సేవ చేసినప్పుడు మనం యేసుప్రభు ఎక్కడ ఉంటామో రాబోయే దినాలలో ఫ్యూచర్లో మనం అక్కడ ఉంటామంట. నా తండ్రి అతన్ని గణపరుస్తాడంట. అందరి ముందు నేను ఒక వ్యక్తిని గణపరిచి ముందుకు పిలిపించి ఇతడు చాలా జ్ఞానవంతుడు, ఇతడు చాలా మంచివాడు, ఇతడు ప్రేమ గలవాడు అని అందరి ముందు చెప్తే అతనికి ఎంత ఘనత ఉంటుంది ప్రియులరా. అలా రేపు తండ్రి అందరి ముందు మనల్ని పిలిచి ఈ కుమారుడు ఈ కుమార్తె నా సేవ చేశారని చెప్పి వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడంట. మన చూడండి ఆ వాక్యం ప్రియులరా, ఒక్కడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతనిని ఘనపరచును. ఇక్కడ చలం గారు సేవకుడు అంటే పాస్టర్ మాత్రమే కాదండి. సేవకుడు అంటే ఫుల్ టైం వర్కర్ కాదు, సువార్థికుడు కాదు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఉద్యోగం చేసుకుంటుండొచ్చు, స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఆయన సేవ చేయడు. ఆయన కొరకు ఏదో ఒక పని చేయడం, ఆయన మందిరం కొరకు ఏదో ఒక పాటు పడ్డం. మనకు బాగా గుర్తుంది ప్రియుల, మన మందిరం మొదటి నుంచి కానీ మన చిన్న ఫెలోషిప్పే ఫస్ట్ అనిల్ సునీల్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. రెగ్యులర్ గా వాళ్ళు వచ్చి ఉదయాన్నే వచ్చి అన్ని కార్పెట్లు వేసి చైర్లు వేసి అంత సెటప్ చేసి వెళ్ళి స్నానం చేసుకుని మందిరానికి వచ్చేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ రేవంత్ అని ఇద్దరు అన్నదమ్ములు తయారైపోయారు. వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదని కాదు. సో ఒక స్టేజ్ లో వాళ్ళు చాలా మంచిగా వచ్చి అన్ని పనులు చేసుకునేవారు. దాని తర్వాత ముఖేష్, రిచి వీళ్ళు తయారైపోయారు. ఇంకా నెక్స్ట్ వినోద్ కొడుకు, వినోద్ కొడుకు మన రిక్కి చిన్నోడు, ఇంకా వీళ్ళు తయారవుతారు. హల్లెలూయా. ఎవరు దేవుడు ఎవరినో ఒకరు మన కొరకు మందిరం కొరకు సిద్ధపాటు చేస్తానే ఉన్నాడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ యవనస్తులు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు రావడము చేయడం ఇవన్నీ ఎంత చక్కగా వీళ్ళే అరేంజ్ చేశారు. బ్రదర్ అలెగ్జాండర్ అది అంటున్నాడు, అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. సో ఈ రకంగా ఆయన సేవ చేయడం, మందిరం కొరకు పాటుపడ్డాం. నా సొంత మరి పని కాదు ప్రియుల, మందిరం కొరకు పోయి బాబా ఇది తీసుకునిరా, సమోసాలు తీసుకునిరా, ప్లేట్లు తీసుకునిరా, అందరికి మందిరం కొరకు నీళ్లు తీసుకునిరా, కార్పెట్లు ఎత్తండి, అది పై ఇవన్నీ ప్రియుల మనం దేవుని మందిరం కొరకు చేస్తున్నాం కాబట్టి ఆ దీవెనలు మనకు ఉంటాయి. యేసు ప్రభు అంటాడు, నా తండ్రి అతనిని ఘనపరుస్తాడు. మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. నా సేవ చేస్తే ఆ సేవకుడు నేను ఎక్కడ ఉంటాడో నాతో పాటు ఉండడమే కాకుండా ఏ ప్రభు అంటున్నాడు, నా తండ్రి అతనిని ఘనపరుస్తాడు. మనం దేవుడిని ఘనపరచాలంట ప్రియుల. ఆయన సేవ చేసినప్పుడు మనం ఆయనను ఘనపరిచినట్లు అంటాం. ఆయన సేవలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆయన మనం ఘనపరిచిన వాళ్ళం అవుతాం. ఒక 3 విషయాలు మనం ప్రియులరా, ఇది కాకుండా ఇంకా దేవుణ్ణి మనం ఎలా ఘనపరచొచ్చు. ఒకటి, ఆయన సేవ చేసుకుంటూ మనం ఆయనను ఘనపరచు. ఏదో ఒక పని ఇప్పుడు ఏదో ఫంక్షన్ అయింది, ఇంకే అందరూ ఒక చెయ్యేసి కొంతమంది తిన్న ప్లేట్లు ఎత్తడమో, లేకుంటే గ్లాసులు నీళ్లు పోయడమో, లేకుంటే స్వీట్లు ఇవ్వడమో, లేకపోతే ఆ గిన్నెలు గడగడమో, లేకుంటే అవి మళ్ళా టెంట్ హౌస్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ప్రియుల, కార్పెట్లు వేయడమో, ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా సేవ చేసినప్పుడు మనం ఆయనను ఘనపరిచిన వాళ్ళం అవుతాం. రెండవది, ఆయనను ఎలా ఘనపరచొచ్చు అంటే ఇంకొక విషయంలో దయచేసి చూడండి ప్రియులరా, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం చాలా చక్కగా ఉంది ఈ మాట. కీర్తనలు, ఆ రుచి చదువునన్న గట్టిగా, కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం అండి.
Whoever offers praise glorifies me, Whoever offers praise, they glorify me. and to him who orders his conduct aright, I will show the salvation of God. ఓకే, తెలుగులో ఎవరైనా చదవండి మాకు విని. స్తుతియాగము అర్పించువాడు స్తుతి యాగము అర్పించువాడు, నన్ను మహిమపరుచుచున్నాడు. యాక్చువల్లీ రియల్ వర్షన్ లో నన్ను గణపరుచుచున్నాడు. నేను వాడిని దేవుని రక్షణ కనపరిచినట్లు ఆ, వాడు మార్గము స్థిరపరచుకొని నేను అతని మార్గాన్ని స్థిరపరుస్తాను. సో మూడోదమ్మా, ఎవరైతే దేవునికి స్తుతి అర్పిస్తారో, ఎవరైతే దేవునికి నోరు తెరిచి మన కృతజ్ఞతలు అర్పిస్తామో వాళ్ళు దేవుణ్ణి గణపరిచినట్టు. ఒకటి, ఆయన సేవ చేస్తే మనం ఆయనను గణపరిచిన వాళ్ళం అవుతామంట. ఆయనను గణపరిచినట్లయితే దేవుడు తిరిగి మనల్ని గణపరుస్తాడు. ఆయన సేవ చేస్తే యేసు ప్రభు ఉండే స్థలంలో మనం ఉంటామంట. తండ్రి అయిన దేవుడు అతన్ని గణపరుస్తాడు. ఇక్కడ మూడోది మనం గమనించాము, స్తుతి అర్పించువాడు, స్తుతి స్తోత్రాలు అర్పించేవాడు దేవుణ్ణి గణపరుస్తున్నట్టు. మనం చాలాసార్లు గమనించుకున్నాం, చదువుకున్నాం కదా ప్రియులరా. ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉంటే తన హృదయంలో ఉన్నదాన్ని నోటి ద్వారా దేవునికి చెప్తాడు. థ్యాంక్స్ అని చెప్పేవాడు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళంట. కీర్తన గ్రంథంలో కనీసం ఒక 5 స్థలాలలో రాయబడింది, సమాధిలో ఉన్నవాళ్ళు, చనిపోయిన వారు, పాతాళంలో ఉన్నవారు దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేరు. మృతులు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించలేరు, వాళ్ళకి ప్రాణం లేదు. వాళ్ళు పాతాళంలో ఉన్నా వాళ్ళకి అంత ఫ్రీగా ఉండదంట. అక్కడ చీకటి, పళ్ళు కొరుకుట, ఏడుపు. మీకు తెలుసానండి, ఎవరైనా ప్రభుని నమ్ముకోకుండా చనిపోతే ఆ వ్యక్తి డైరెక్ట్ పాతాళం అనే ఒక స్థలానికి వెళ్తాడంట. అక్కడ చీకటి ఉంటదంట, అక్కడ పళ్ళు కొరుకుతా ఉంటారంట, ఏడుస్తా ఉంటారంట. ఏ వ్యక్తి కానీ నరకానికి వెళ్ళడండి. ఒకవేళ ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు డైరెక్ట్ గా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. నేడు నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావని యేసుక్రీస్తు ఆ దొంగతో చెప్పిన మాట. ఇప్పుడు మనలో, ఇప్పుడు నేను ప్రభులో నిద్రించాలనుకోండి ప్రియులరా, తక్షణమే నా శరీరం ఎక్కడో పాతి పెట్టొచ్చు కానీ నా ఆత్మ మాత్రము దేవుని సన్నిధిలో ఉంటుంది. అక్కడ ఒక వాక్యంలో రాయబడింది, వాళ్ళు ఎలాంటి శ్రమలు లేకుండా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటా ఉంటారండి. ఎవరెవరైతే ప్రభుని నమ్ముకుని ఆయనలో నిద్రించారో వాళ్ళంతా అక్కడ విశ్రాంతి, వాళ్ళకి ఎలాంటి పని అక్కడేం వర్క్ ఉండదండి. వాళ్ళు దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. సో ఇక్కడ కృతజ్ఞత చెల్లించవలసిన వాళ్ళంతా ఏం చేస్తారంట, వాళ్ళ ఉదయంలో ఉన్నదాన్ని దేవునికి థ్యాంక్స్ చెప్తా. అందుకే స్తుతి అర్పించువాడు నన్ను గణపరచువాడు. థ్యాంక్స్ చెప్పిన అందుకే ప్రియులరా, మనం పాటలు పాడిన తర్వాత ఇది నోరు విప్పి దేవునికి థ్యాంక్స్ చెప్తానే ఉండాలి. ఒక్కోసారి మనం పాడే పాటలు మీనింగ్ఫుల్ గా పాడకపోవచ్చు, కనీసం ఆ పాట అయిన తర్వాత కొద్దిసేపు నోరు విప్పి అవును ప్రభువాను మంచివాడు, అవును అది మనం మీనింగ్ లేకుండా చెప్పలేము. కనీసం పాటన హల్లెలూయా స్తుతిమయం అని పాడుకుంటూ వాళ్ళతో వీళ్ళతో నవ్వుకుంటూ ఉండొచ్చు. కానీ మనం థ్యాంక్స్ చెప్తున్నప్పుడు అర్థపూర్వకంగా కళ్ళు మూసుకొని థ్యాంక్స్ చెప్తాం కాబట్టి అక్కడ మీనింగ్లెస్ గా మనం చెప్పలేము. స్తుతించాలి, దేవునికి స్తుతి అర్పించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి, దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకంగా చెప్పాలి. ఒక్క నిమిషం చెప్పినా హృదయపూర్వకంగా చెప్పాలి. పాత నిబంధన కాలంలో దేవుని బాధ అంతా ఏంటి తెలుసండి, ఈ ప్రజలు కేవలం నోటితో మాత్రమే, పెదవులతో మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు, పెదవులతో మాత్రం నన్ను స్తుతిస్తున్నారు, వాళ్ళ హృదయం మాత్రము నాకు చాలా దూరంగా ఉందండి. దేవుడు పాత నిబంధన కాలంలో ప్రజల గురించి కంప్లైంట్ ఇస్తున్నాడు. మన విషయంలో అలాంటి కంప్లైంట్స్ ఉండకుండా మనం చూసుకోవాలి ప్రియుల. యెషయా గ్రంథం తీయండి, ఆ వాక్యం చూసుకుందాము. 29వ అధ్యాయం 13వ వచనమండి. యెషయా గ్రంథము 29:13 చదువుకుందామండి. 29:13.
యా, ఎవరు చదవండి. ప్రభు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎదుకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు. వారి పెదవులతో నన్ను గనపరుచుచున్నారు. తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. చూశారా ప్రియులరా, వాళ్ళ హృదయం ఎక్కడుందంట? నాకు చాలా దూరం ఉంది. వీళ్ళు మాత్రం వచ్చి నోటి మాటతో నన్ను స్తుతిస్తున్నారు. అది దేవునికి ఇష్టం ఉండదంట ప్రియుల. ఏదో మనకు మనం తృప్తిగా నేను దేవుని ఆరాధించి వచ్చానులే అని అనుకోవడమే గాని దేవుడు అంటాడు నాకు ఇష్టం లేదు. జకరియా గ్రంథంలో ప్రియులరా, ఇశ్రాయేల్ జనాంగం, మన జకరియా గ్రంథం ఒక వాక్యం ఉంది. ఆ ఇశ్రాయేల్ జనాంగము బాబిలోన్ దేశంలో 70 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేశారంట, వారానికి ఒక రోజు చొప్పున. ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు, ఈ 70 సంవత్సరాలు మీరు ఉపవాసం చేసింది నా గురించే చేశారా? ఆ వాక్యం ఉంటే షాక్ అవుతాం. అంటే 70 సంవత్సరాలు ప్రతి వారం వీళ్ళు దేవుని సన్నిధిలో కూర్చోవడము, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు మన ప్రార్థనలో ఉపవాసం వింటున్నాడని. ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా నా కొరకే చేశారా అంటే దేవుడు ఆ ప్రార్థనలు వినలేదండి. మనకు అలాంటి పరిస్థితి రాకూడదు ప్రియుల. అందుకే హృదయపూర్వకంగా మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకంగా మనం ఆరాధించాల. పాటలు పాడినా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేషన్ ధ్యానంతో పాడాలా. నోరు విప్పి థ్యాంక్స్ చెప్పినా దేవునికి కృతజ్ఞత చెల్లించి అర్థపూర్వకంగా. వీళ్ళ పెదవులు నాకు నేను దగ్గర ఉన్నాయి, సారీ వీళ్ళ పెదవులు ఏదో స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉందని దేవుడు బాధపడుతూ ఒకలాంటి కంప్లైంట్ ఇస్తున్నాడు. ఒకటి ప్రియులరా, ఆయన సేవ చేస్తే ఆయనను గణపరిచిన వాళ్ళం అవుతాం. రెండోది ఆయనను స్తుతిస్తే ఆయనను మనము గణపరిచిన వారం అవుతాం. మూడోది సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 చదువుకుందాము ప్రియులరా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 ఒకసారి చదువుకుందాం. ఆ రుచి చదువు. Honor the Lord with your ఆనర్ ద లార్డ్ విత్ యువర్ possessiveness and with your first fruits of all your increase. ఇంక్రీజ్. ఓకే, తెలుగులో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుడి. చాలు సిస్టర్ గారు. ఇక్కడ ప్రియులరా, మూడవది రాజేష్, మనం దేవుని ఎలా గణపరచొచ్చు అంటే మన రాబడిలో, మన ఇన్కమ్ లో ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి గణపరచొచ్చంట. నేను ఎవరిని ప్రియులరా నేను మనసులో పెట్టుకుని చెప్పట్లేదు, మనందరికి తెలుసు మనం ఎవరెవరిని నిజంగా దేవునికి మన రాబడిలో ప్రథమ ఫలం ఇస్తున్నాము. ఇవ్వట్లేదు దేవునికి తెలుసు అది. సో కాబట్టి ఇక్కడ వాక్యం ఉన్నది నేను చెప్తున్నాను, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి నువ్వు దేవునికి అంటే ఇక్కడ మనం దేవునికి ఇవ్వడం వల్ల అది అంత అయిపోయిన తర్వాత మిగిలింది ఇవ్వడం కాదు. ఎలాంటిది ఇవ్వట? ప్రథమ ఫలం. అంటే ప్రథమ ఫలం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. ఆ పీటర్ ఫస్ట్ అంటే ప్రథమ అంటే తెలుగులో ఏంటి? మొట్టమొదట. ఒట్టి నీ రాబడిలో మాత్రమేనా? దేంట్లో? ఇంకా నీ ఆస్తి అంతటిలో. మాకే ఆస్తి లేదు, ఇంకా దేవునికి ఉన్నప్పుడు ఇద్దాం కదా. ఓకే, లేనప్పుడు దేవుడు అడుగుతాడా? ఉన్నప్పుడు ఇద్దాం ప్రియులరా. నీ రాబడి అంతట్లో అంటే మనకు సంపాదించిన దాంట్లో మనం దేవునికి ప్రథమ ఫలం తీయాలంటే ప్రియులరా. లేకపోతే ప్రభు ఏమంటున్నాడు? వీళ్ళు దొంగలు, నాకు ఇవ్వవలసింది వీళ్ళు ఇవ్వట్లేదు. ఇది పాత నిబంధనలు ఉన్నకు మాత్రమేనా? మనకు కాదా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి కాదా? యేసుప్రభు అంటాడు కదా, మీరు పుదీనాలోను, లవంగాలోను, సోంపులోను అన్నిట్లో దశంభాగం ఇస్తారు కానీ ప్రేమ, క్షమాపణ,
దయ అవి మర్చిపోయాడు. దాని తర్వాత అంటాడు అవి మానక ఇవి గాని చేయవలసి. అంటే ఇక్కడ చూసారా, అవి బానొద్దు, అవి చేయండి, ఇవి గాని చేయండి. మనం పిల్లలకు నేర్పించాలా ప్రియుల. ఈరోజు ఉదయకాలం నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా సంవత్సరంన్నర తర్వాత నైనా మేము మందిరం ఓపెన్ చేసినాం. ఏం ప్రభు, వాట్ ఈస్ ద మెసేజ్, ఏం సందేశం నేను ప్రజలకు మా కొరకు నువ్వు పెట్టావు ప్రభు అంటే, ప్రభు నన్ను గణపరచండి, నన్ను గణపరచండి అనే ఆ వాయిస్ నాకు ఒక రకమైన స్వరం లాంటిగా వినిపించింది ప్రియుల ఉదయాన్నే. నేను తక్షణమే ఉదయం లేచి రెఫరెన్స్ రాసుకున్నాను, దేవుని మనము గణపరచాలంట. ఒకటి, నన్ను గణపరిచే వారిని నేను గణపరచు, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. రెండవది, యేసుప్రభు అంటాడు, నా సేవ చేసేవారిని నా తండ్రి గణపరుస్తాడు. ఇక్కడ నా సేవ అంటే పాస్టర్లై, లేకుంటే ప్రీస్ట్ అయ్యి, లేకుంటే యాజకులుగా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఉద్యోగం చేసుకుంటూ, వినోద్ లాంటి వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ, రోహిత్ లాంటి, ముఖేష్ లాంటి వాళ్ళు చదువుకుంటూ, అలెగ్జాండర్ బ్రదర్ లాంటి వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ ఏదో ఒక రకంగా ఆయన సేవలో పాలు పొందడం వల్ల మనం దేవుణ్ణి గణపరిచిన వాళ్ళం అవుతాం. మూడోది, దేవుణ్ణి గణపరచాలంటే నోరు విప్పి స్తుతి సమర్పించాలంట. తండ్రి, నాకు ఇచ్చిన భార్యను బట్టి థ్యాంక్స్, నాకు ఇచ్చిన భర్తను బట్టి. ఎంతమంది మన భార్య, మన భర్త యొక్క విలువ మనం ఎరిగిన్నామో కానీ వాళ్ళు లేకపోతే మనం ఒంటరిగా ఎంత ఘోరంగా ఉంటుంది ప్రియురా. ఒక్కసారి మనం ఊహించుకుంటే మనం తట్టుకోలేమండి. ఒంటరితనము చాలా ఘోరమైన ఒక అనుభవం ప్రియులరా. భార్య భర్త కలిసి ఉంటే ఎంత ఆనందం, ఎంత దీవెన, ఎంత బలము, ఎంత ధైర్యము. వి వాల్యూ. ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫర్ మై హస్బెండ్, ఐ థ్యాంక్ యూ ఫర్ మై వైఫ్, ఐ థ్యాంక్ యూ ఫర్ మై చిల్డ్రన్, ఐ థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్ సిస్టర్స్. మనం ఒంటరిగా ఏమైనా చేయగలుగుతామా? కుటుంబంలో ఉన్నప్పుడు కానీ ఆ యొక్క ఫ్యామిలీగా మనం ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. నేను ఎప్పుడన్నా హుబ్లీకి వెళ్తా, మా మమ్మీ, మా బ్రదర్స్, మా సిస్టర్స్ వాళ్ళని కలిసినంత వరకు నాకు ఎంత హ్యాపీయో, వాళ్ళతో ఉంటే ఎంత హ్యాపీనెస్. వి వాల్యూ. సో దేవా, నాకు ఇచ్చిన ఈ యొక్క మేళ్లను బట్టి వందనాలు, నాకు చేసిన ఈ ఉపకారములను బట్టి నీకు వందనాలని చెప్పి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మనం దేవుని గణపరిచిన వాళ్ళం అవుతామంట. లాస్ట్ కి, చివరికి నాలుగోది, నీ యొక్క రాబడి అంతటిలో, నీకు వచ్చే ఇన్కమ్ లో, ఒట్టి మన శాలరీ ఒక్కటే కాదు ప్రియుల. ఒకవేళ మనం ఇల్లు అద్దెకిచ్చాం, అద్దె మనకి ఇన్కమే కదా. అమెరికా నుంచి లేకుంటే ఎవరో మనకు పైసలు పంపుతున్నారు, అది మనకు ఇన్కమే కదా. ఇది వాక్యం ప్రకారం తప్పైతే మీరు నాకు చెప్పండి ప్రియులరా, నేను ఒప్పుకుంటా. అది ఇన్కమ్ కాదా? మన శాలరీ కాకుండా అవి ఇన్కమ్ కాదా? తప్పకుండా ఇన్కమే. వాటిలో కానీ మనము ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలని రాబడి అంతట్లో. అది నాకు ఇన్కమ్ కాదు అనుకుంటే ప్రియులరా, అది ఇక మన ఇష్టం. కానీ వాక్యంలో రాయబడేది, నీ రాబడి అంతటిలో దేవునికి ప్రథమ ఫలం మొదటగా ఆయనకి తీసి ఆయనను గణపరచుడి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను గణపరచుడి. ఇంకా దాని తర్వాత బ్లెస్సింగ్స్, నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, నీ యొక్క ద్రాక్షరసం కొరత, అవి సెకండరీ. కానీ బైబిల్ సేస్ ఆయనను గణపరచాలంటే ఏం చేయాలి? ఒకటి, ఆయనను సేవించాలి. రెండోది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది, మనకొచ్చిన ఇన్కమ్ లో, మనకొచ్చిన రాబడిలో ప్రథమ ఫలం కదా, రైట్? ఫస్ట్ మనకొచ్చిన దాంట్లో తీసి దేవునికి మనం ఇవ్వాలి.
పేరెంట్స్గా ఈ విషయాలు కానీ మనం పిల్లలకు నేర్పించాలి. నేను మా ఫ్రెండ్స్కి మా సన్నికి ఎప్పుడు చెప్తుంటాను, నాన్న రేపు నీకు ఉద్యోగం దొరికి మీరు ఏమైనా సంపాదిస్తే మీరు మీ 10% కంటే ఎక్కువగా తీసి దేవునికి ఇవ్వడంలో మర్చిపోవద్దు. ఒక తండ్రిగా నా బాధ్యత నేను వాళ్ళకు నేర్పిస్తాను. నేర్పించాలి, మనం చెయ్యాలి. అలా చేసినప్పుడు మనం దేవుని గణపరిచిన వాళ్ళం అవుతాము. అలా గణపరిచినప్పుడు ఆయన తిరిగి మనల్ని గణపరుస్తాం. ఇప్పుడే మనం చదువుకున్నాం, నన్ను గణపరచు వారిని నేను. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించి మనం బ్రతికినన్ని రోజులు ఆయన గణపరిచే బిడ్డలుగా మనం చేయాలి. మనల్ని దేవుడు వాడుకోవాలని మా ప్రార్థన. ఆమేన్. ప్రభురాత్రి బలలో పాలు పొందుకుందాం ప్రియులు. దానికన్నా ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకున్నట్లయితే ఇప్పుడు విన్న ఈ చిన్న వాక్యము ప్రియులరా, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. ప్రభువుకు దేవుడు చెప్పిన మాట ప్రియులరా, మన సృష్టికర్త మాట్లాడిన మాటలు. నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను, నన్ను తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తా. అట్లా దేవుడు ఎంతమందిని తృణీకరించాడు ప్రియులరా. మంచి మంచి వ్యాపారస్తులు, మంచి మంచి కుటుంబస్తులు, మంచి మంచి ఆరోగ్యంగా ఉన్నవారు, మంచి ఆనందం పొందినవారు, ఈరోజు వాళ్ళు దేవుని గణపరచనందున దేవుడు వాళ్ళని మర్చిపోయాడు, వాళ్ళని విడిచిపెట్టాడు. వాళ్ళ జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆ స్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని గణపరుద్దాం. మన మాటల ద్వారా గణపరుద్దాం, పాటల ద్వారా గణపరుద్దాం, స్తుతి చెల్లించడం వల్ల గణపరుద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల గణపరుస్తాం. రెండోది ఆయన సేవ ఏదో ఒకటి చేసుకుందామండి. మనం వెళ్ళే మందిరంలో వెళ్ళి ఆ చైర్లు క్లీన్ చేసుకుందాం ప్రియుడు. నేను చేయలేదు, నాకు ఇది డబ్బు వచ్చింది, నా హోదా పెద్దదని చెప్పి మనం మందిరంలో ఏది పని చేయకుండా ఉంటే ప్రియులరా, అది మన 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 ఆశీర్వాదానికి అడ్డంకంగా ఉండిపోతుందంట. మనం దేవుని ముందు ఏ పార్టీ వాడం, ఆయన సన్నిధిలో ఏ పార్టీ వాడం ప్రియులరా. నేను వెళ్తా, నేను చేస్తా, నా కొడుకు నా కూతుర్ను పంపడమే కాదు, నా భార్యను నా భర్తను పంపడం కాదు, నేను కానీ చేస్తా. నేను కానీ మందిరంలో ఏదో ఒక సాయం చేస్తా. ఇది నా మందిరము, ఇది మా మందిరము, సేవ చేస్తా. ఏదో 4 పైసలు ఇచ్చి మీరు చేసుకోండి అని చెప్పడం కాదు, నేను కానీ చేస్తా. అది తగ్గించుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియుల. ఆయన సముఖంలో అందరు సమానమే. ఏలీ, నీ కుమారులను ఎప్పుడన్నా నువ్వు గద్దించావా? ఇవి చేసే తప్పని నువ్వు చెప్పావా? నేను అనుకున్నా నీవు నీ కుటుంబస్తులు తరతరాలు నా సేవ చేయాలా మీరు అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు ఇష్టం లేదు మీరు చేయడం. నన్ను గణపరుస్తే నేను గణపరుస్తా. ఈ ప్రజలు పెదవులతో మాత్రమే నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది అంటారు. మన హృదయం దేవునికి దగ్గరికి తెస్తామా? అలా ఏమైనా దూరం ఉందా? ఊరికైనా పెదవులతో మాత్రం దేవుని స్తుతిస్తున్నామా? అడుగుదామా, తండ్రి నన్ను క్షమించండి. ఎస్, నాలో ఆ యొక్క నిర్లక్ష్యం వచ్చిందేమో ప్రభువా, ఐఎమ్ సారీ. మూడోది, ఇక మీదట ప్రతి విషయాన్ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్తామా? స్తుతి అర్పించేవారు, నన్ను ఘనపరిచేవారు, ప్రతి చిన్న చిన్న విషయంలో థ్యాంక్స్ చెప్తామా? ప్రభువా, ఎన్ని అద్భుతాలు చేశావు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, థ్యాంక్ యూ. మన రాబడి అంతట్లో మనకు దేవుడిచ్చే ఇన్కంలో మనం ప్రథమ ఫలం దేవునికి ఇచ్చి ఆయనను ఘనపరుస్తామా? ఇప్పుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని యేసుప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు రావాల్సిన గౌరవం, ఆయనకు రావాల్సిన మర్యాద, ఆయనకు రావాల్సిన సమయము, ఆయనకు రావాల్సిన ప్రతి ఒక్కటి మనం ఆయనకి ఇవ్వాలి. అలా చేసినప్పుడు ఆయన మనల్ని తిరిగి ఘనపరుస్తాడంట, మనల్ని గౌరవిస్తాడు. అడుగుదాం, ప్రభువా, ఈ రోజు నుంచి మేము నిన్ను ఘనపరుస్తాం.
వ్యక్తిగతంగా నేను గనపరుస్తాను, కుటుంబంగా నేను మేము గనపరుస్తాం, మా పిల్లలని చెప్పి నేను గనపరుస్తాం. మేము కుటుంబం నీ సేవ చేసి నేను గనపరుస్తాం. ఇప్పుడు చదివిన వాక్యము, చెప్పిన వాక్యము మేము తప్పకుండా నాయన పాటించి మేము నేను గనపరుస్తాం. సాయం చేస్తాం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నువ్వు ఎంత మంచివాడో, ఎంత మంచి తండ్రివి ప్రభువా. ఈరోజు నేను ఘనపరిచే విషయాన్ని మాకు నేర్పించావు. మేము పెద్ద జ్ఞానులం కాము, ఆయన గారి ప్రభువా మీ వాక్యం ద్వారా మా జ్ఞానాన్ని మీరు పెంచుతున్నందుకే ఇష్టం. మీ వాక్యం ఎరిగి ఉండడమే, తెలుసుకోవడమే మా యొక్క జ్ఞానం. ఏలిలా మేము ఉండకుండా మంచి తండ్రిగా, మంచి తల్లిగా ఉండి మా పిల్లలను నాయన నీ యొక్క మార్గంలో పెంచే కృపనివ్వండి. వాళ్ళకు బోధించేవలసిన బోధనలు మాకు ఇవ్వండి ప్రభు. వాళ్ళను ఎప్పుడు గద్దించాలో గద్దించే కృపనివ్వండి ప్రభు. మేము నీకు దూరం కాకూడదు, నిన్ను అవమానపరిచి నీ నుంచి మేము అవమానం పొందకూడదు ప్రభు. నిన్ను గణపరుస్తే మమ్మల్ని గణపరుస్తానన్నా. మీకు తెలుసు ఎవరు నిన్ను గణపరుస్తున్నారో, ఎవరు నిన్ను గణపరచట్లేదో మీకు తెలుసు ప్రభు. మా అందరికి సాయం చేయండి. మేమందరం నిన్ను గణపరిచే బిడ్డలుగా చేయండి. థ్యాంక్ యూ ప్రభు. నీకే స్తుతి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న మందరం మీరు దీవించి ఇంకా అనేకులు వచ్చి పెద్ద మందంగా మేము మారి అనేకులు నీ యొద్దకు నడిపించే భాగ్యం మాకు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరం చేద్దాం ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మరి ప్రభురాత్రి బల్లకు మనం సిద్ధపడదామండి. దేవుడు మనకు, మేమైతే ప్రతి ఆదివారము ఆన్లైన్లో నేను, మా మిస్సెస్, అప్పుడప్పుడు పరిమిళ, దేవదానము ఇదంతా వచ్చినప్పుడు మేము ప్రభురాత్రి బల్ల తీసుకునేవాళ్ళము. సో ఈరోజు మనము సంఘంగా వచ్చాం కాబట్టి ప్రభురాత్రి బల్లలో పాలు పొందుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు చనిపోక ముందు ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటంటే, నా శరీరమును నా రక్తమును మీరు తిని త్రాగినప్పుడు నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేయండి. మనం రొట్టెనే తింటున్నామండి, ద్రాక్షరసాన్ని తాగుతున్నాం, కానీ మనం అది తినేటప్పుడు ఇది ఆయన శరీరం అని భావించాలి. ఎందుకు? ఆయన పొందిన గాయాల చేత, ఆయన కొరడాల దెబ్బ, ఆయన తల మీద నుంచి కాళ్ళ వరకు దెబ్బలు పడ్డాయి కదా, ఆ దెబ్బల చేత మనకు రోగాలు స్వస్థపరచబడ్డాయంట. ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. అందుకని యేసు ప్రభు అంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం వస్తున్నప్పుడు ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన యొక్క గాయాలను మనం జ్ఞాపకం చేసుకుని, మన పాపాల నిమిత్తము ఆయన గాయపడ్డాడని చెప్పి కృతజ్ఞతగా మనం దాంట్లో పాల్గొంటున్నాం కదా. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక గిన్నెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, మీరు దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువా. ఏ పాటి వాడం ప్రభువా, మా కొరకు ఇంత త్యాగాన్ని మేమందరం తిని శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ప్రభువా భక్తిలో, భయంలో, నీ ప్రేమలో నేను గణపరిచే వారి గుంపులో మేము ఉండటం సాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వినోద్ గారు, కెన్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ యేసయ్య.
సిల్వలో నాకై కాచెను సురక్తము సిల్వలో నాకై కాచెను సురక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. ప్రియులారా, ఈ యొక్క రొట్టెను అందుకున్న వారందరూ ఇది ఆయన శరీరం అని భావించి ఆయన నా కొరకు శిలువలో చనిపోతూ తన శరీరాన్ని గాయపరుచుకొని నాకు స్వస్థతనిచ్చాడని సంతోషంతో కృతజ్ఞతతో మన కుడి చేయి పైకెత్తి మనందరం ఒకసారి దేవునికి థ్యాంక్ చెప్తామండి. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ యేసయ్య, నా కొరకు శిలువలో చనిపోయినందుకే వందనాలు తండ్రి. నీ కుమారుని నా కొరకు పంపినందుకు థ్యాంక్స్ తండ్రి. ఆయన శిలువ మరణమే మాకు విడుదలను థ్యాంక్ యూ ప్రభువా. దీన్ని నీ కొరకు జీవించుకును నాకు మా అందరికి దైత్యమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. థ్యాంక్ యూ ప్రభువా. యేసయ్య రక్తంను బట్టి వందనాలు. త్రాగి మీ కొరకు జీవించే కృపనివ్వండి. మా పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు తెలుసు. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మీ కొరకు చిందించబడిన నా కృత నిబంధన రక్తము. దీనిని త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం